మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ 18/11/2025 మంగళవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 5:20 తిథి త్రయోదశి ఉదయం 7:12 వరకు. తదుపరి చతుర్దశి. స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11:19 నుండి 1:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:04 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:26 నుండి 11:17 వరకు. అమృతకాలం రాత్రి 10:06 నుండి 11:54 వరకు. నేటి విశేషం. కార్తీక మాసంలో 28వ రోజు మాస శివరాత్రి. ఇవాటి రోజు ప్రదోషకాలంలో సూర్యాస్తమయం సమయానికి చతుర్దశి ఉన్నటువంటి బహుళ చతుర్దశి ఉన్నటువంటి తిథి నాడు మాస శివరాత్రి అంటారు. మనకి మొత్తం మీద సంవత్సరంలో 12 మాసాలకి 12 మాస శివరాత్రులు వస్తాయి. అందులోని మాఘమాసంలో వచ్చేటటువంటి చతుర్దశి శివరాత్రి మహాశివరాత్రి అంటారు. దాని తర్వాత చాలా విశేషంగా చెప్పబడేటటువంటి మహాశివరాత్రి తర్వాత చాలా విశేషంగా చెప్పబడినటువంటి శివరాత్రి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి కూడా చాలా ప్రాశస్త్యం. కార్తీక మాసం అంతా శివుడికి చాలా విశేషం కాబట్టి అందులో శివుడికి చాలా ప్రీతి కలిగినటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి శివరాత్రి నాడు శివుడికి తెల్లవారుజాము నుంచి చేసే కైంకర్యాలన్నీ కూడా చాలా చాలా ఎక్కువ రెట్లలో పుణ్యఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. మాస శివరాత్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో సూర్యాస్తమైన తర్వాత శివాలయంలోని ఇవాళ రోజు ప్రత్యేకించి రుద్రాభిషేకం చేయించుకునేటటువంటి ప్రయత్నం చాలా చాలా ఎక్కువ రేట్లు పుణ్యం ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి రుద్రాభిషేకం చేయించుకోవటం, పంచామృతాలు మొదలైనటువంటి 11 రకాల ద్రవ్యాలతో కూడా స్వామివారికి శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల కలిగేటటువంటి పుణ్య ఫలితం చాలా ఎక్కువ కోట్ల రెట్లలో ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో మాస శివరాత్రి నాడు అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఉపవాస దీక్షను విరమించి బ్రాహ్మణోత్తములకు దానం ఇచ్చి భోజనం చేయటం వల్ల ఇవాటి రోజు కూడా నక్తవ్రతాన్ని ఆచరించేటటువంటి విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నక్తవ్రతాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. కార్తీక మాసంలో 28వ రోజు కాబట్టి 28వ రోజు కార్తీక పురాణంలోని పంచామృతాలతో అభిషేకం శివుడికి చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులోని మహాశివరాత్రి కావాల్సింది కాబట్టి పంచామృత అభిషేకం శివుడికి చేయించుకోవటం, పంచామృతాలు దానం కూడా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి ఇవాటి రోజు 3 లేదా ఒక్కటైనా సరే కొబ్బరికాయ నారికేల దానం చేయమని చెప్తుంది. కొబ్బరికాయ దేవాలయంలో బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వల్ల కూడా చాలా ఎక్కువ రెట్లు పుణ్య ఫలితాన్ని సముపార్జన చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నారికేల దానం చేయడం చాలా చాలా శ్రేష్టం. అలాగే రేపటి రోజు 29వ రోజు అమావాస్య వచ్చింది. అమావాస్య రోజు పితృతర్పణాలు చేయటం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటో రేపటి రోజు చూసేటటువంటి ఈ కాలమాన కాల విశేషంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్స బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.